మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం సక్రమంగా వినియోగించకుండా రైతులను మోసం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ఇంజనీర్లు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో తగినంత వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపి సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల అవసరాలను పక్కన పెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగి కృష్ణ, మాజీ మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొందన కృష్ణగౌడ్, వెల్దుర్తి ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, ఇండియన్ గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు శాకారం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ తో పాటు పలువురు సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కట్టడం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు యావత్తు రైతాంగానికి ఉపయోగపడే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే మరి కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలు కూడా తెలంగాణలో ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది, తెలంగాణ రైతాంగానికి పూర్తి న్యాయం జరుగుతూ ఉన్నదని చెప్పేసి మరి ఆ రోజు మీడియా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ను పొగుడుతూ మరి అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో సందర్భాలలో మరి ఆ మీడియా సంస్థలు కూడా మరి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. మేము ఒకటే అంటున్నాం, 1,00,000 కోట్లతోటి కట్టినటువంటి ప్రాజెక్టును మీరు ఎందుకు వృధాగా ఉంచుతున్నారు? సెంట్రల్ మరి కమిటీ వాళ్ళు వచ్చి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు గుంగినాయని చెప్పేసి అన్నారు. అది నిజమే. దాని కింద కూడా మళ్ళీ ఇంకా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ బచావో కార్యక్రమం తీసుకొని వెల్దుర్తి మండలం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరము హల్దీ బచావో కార్యక్రమం తీసుకున్నాము. వర్షాకాలం స్టార్ట్ అయ్యి చాలా అయింది, జూన్ అయింది, జూలై అయింది. వర్షాకాలం ఎన్నడో వచ్చిందని ఇంజనీర్లు అందరూ చెప్పినా కానీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల హల్దీవాగ్ మొత్తం ఎండిపోయింది, అది పాత మొత్తం ఖరాబ్ అయింది. కాబట్టి ఇప్పుడు అన్నా ప్రభుత్వం సోయొచ్చి హల్దీవాగ్ కొండపోచమల్లి ఇవ్వాలని మేము ఎంత మొత్తుకున్నా కానీ ఇప్పటికి కూడా ఇస్తలేరు. ఇప్పటికి కూడా రైతులందరూ నాటు చేసిన ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడన్నా ప్రభుత్వం మేము మొండిగా వదుకొని నీళ్ళు వాళ్ళని కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అందరూ రైతులను సమన్వయం చేసి అందరు రైతులని కొండపోచమ్మ దగ్గర పోవాలనుకుంటున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ మొద్దులేదాకా వదిలి ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించి ఖచ్చితంగా వాటర్ వదలాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా ఉండగా కూడా 3 సంవత్సరాల కాళేశ్వరం అనే ప్రాజెక్టు 1,00,000 కోట్లతో ప్రాజెక్టు ఇప్పిస్తే కేవలం 3 పిల్లలు కూలిపోయిన సాకుతోని గవర్నమెంట్ 3 పిల్లలు 1,00,000 కోట్లతో 3 సంవత్సరాల గంట పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు 3 పిల్లలు రిపేర్ చేసినందుకు సోయి లేదు. 3 పిల్లలు రైతులైతే అందరికి ఒక పార్టీ వాళ్ళు లేరు, అందరు పార్టీ వాళ్ళు ఉంటారు. గజ్వేల్, తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం, శంకరంపేట 5 మండలాల గుండా పారుతున్న హల్దీ పరివాహక ప్రాంతం జీవోత్సవంలో మారిపోయింది. తలాపున 2 రిజర్వాయర్లు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ద్వారా గత 4 సంవత్సరాల నుండి హల్దీ నడి ఎండాకాలంలో కూడా పారిన చరిత్ర. ఈరోజు మళ్ళీ ఆనాటి రోజులు తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పిందో అదేవిధంగా ఈ పాలన కూడా అలాగే ఉంది. వస్తుందని ముందే హెచ్చరించినా కానీ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఫాల్తూ రాజకీయాలు చేస్తూ రైతులను నట్టేట ముంచే విధంగా వ్యవహరిస్తుంది. ఎరువులు లేవు, నీళ్లు లేవు, ఏ విధమైన ప్రజలకు మేలు చేసే పథకాలు లేకుండా, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, అన్నీ కూడా